ముఖాముఖి. నమస్తే. ఈరోజు మనం మార్కాపురంలో ఉన్నాము. మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వారి సమక్షంలో మనం ఉన్నాము. సో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, సో గతంలో ఎటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అనేది కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. తర్వాత వాళ్ళ ఎజెండా ఏ విధంగా ఉంటుంది, సో తర్వాత వారి గెలిపే అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేది వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే అండి, బాగున్నాను. ఓకే, సో మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది మీ నియోజకవర్గంలో? మా ప్రచారం బాగానే జరుగుతూ ఉంది. కాకపోతే నాకు కొద్దిగా కాల్ ప్రాబ్లం వల్ల నేను ఎక్కువ డోర్ టు డోర్ వెళ్ళలేకపోతున్నాను. కానీ ఆ ప్లేస్లో మా పిల్లలు, మా వైఫ్, మా సిస్టరు, మా ఫాదరు ఇంకా తలా ఒక ఏరియా చూసుకొని తలా ఒక మండలంలో తిరుగుతూ ఉన్నారు. ఓకే, మా క్యాంపెయినింగ్ అయితే బాగానే జరుగుతూ ఉంది. సో మీకు గెలిపే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అవకాశము ఏ విధంగా ఉంది అంటారు గెలుపుకి? 100% ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్పి మేము భావిస్తాను. ఎందుకంటే ముఖ్యంగా గత ప్రభుత్వం అంటే ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పాలకులు ఉన్నారో వీళ్ళు మా ప్రాంత ప్రజలకు చేసినటువంటి అన్యాయం ప్రజల్లో బాగా గుచ్చుకొని ఉంది. ఎందుకంటే ఆ రోజు వెలుగొండని 85% మేము కంప్లీట్ చేసి ఇచ్చాం. మిగిలిన 15% కంప్లీట్ చేసేదానికి మేము సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. సంవత్సరం పోయింది, 5 ఏళ్ళు అయింది. ఆయనతోవరకు ఆ ప్రాజెక్ట్ అతిగతి లేదు. టన్నల్ మాత్రం పూర్తయిందని చెప్పి శిలాఫలకం వేసుకొని పోయింది. ఆ టన్నల్ పూర్తయింది, సగమే పూర్తయింది, ఫుల్ ఫ్లెడ్జ్ కాలేదు. కాకపోతే ఎలక్షన్ స్టేట్గా 2 ఆదలబాలు వచ్చి ఏదో టన్నల్ పూర్తి చేసాము, బొక్క కొట్టామని చెప్పి శిలాఫలకాలు వేసుకొని పోయింది. అది ప్రజలు కూడా గ్రహించారు. అది ఊరికి తొండలు దూరే బొక్క కొట్టి నీళ్ళు వదులుతాము, నీళ్ళు వచ్చేస్తాయి, వాటర్ వచ్చేస్తాయి అని చెప్పి చెప్పడం అది న్యాయం. ఇవాళ పూర్తి కాకుండా ఎట్లా మీరు కొడతారనేది ప్రజలకు బాగా అర్థమైపోయింది. రెండవది, మార్కాపురం జిల్లా చేయాలని వాళ్ళే చెప్పారు. ఎవరైతే ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి పదవులు అనుభవించారో వాళ్ళు కావచ్చు, ఈ ప్రాంత నాయకులు కావచ్చు, అందరూ కూడా మాకు మార్కాపురం జిల్లా కావాలని చెప్పి గోలగోలు చేశారు. ఈరోజు చూస్తే పదవి చేపట్టిన తర్వాత జిల్లా ఊసేత్తలే. జిల్లా అడిగితే ఆడ కొడతారు అన్నట్టు వాళ్ళ బిహేవియర్ కనపడింది. అందుకని జిల్లా ఊసెత్తలేదు. కాబట్టి ఈ ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు మోసం చేశారు, వీళ్ళని నమ్ముకుంటే మనకు చిప్పే గతి, మన ప్రాంతం అభివృద్ధి చెందదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని, నారాయణ రెడ్డి గారిని నమ్ముకుంటే 100% న్యాయం జరుగుతుంది అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. సో వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి శిలాఫలకం వేసి వెళ్ళారు అని చెప్తున్నారు. అంటే ఇది ఒక పొలిటికల్ డ్రామా, పొలిటికల్ స్టంట్గానే తీసుకోవచ్చు అంటారా? తర్వాత ఇది అంటే దాదాపుగా జగన్ గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేశామని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఈ ఎలక్షన్స్ టైంలోనే అంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏముంది? అదేనమ్మా, ఇప్పుడు 9.25 మీటర్స్ కొట్టాల్సిన టన్నల్ 4 మీటర్స్ 4.5 మీటర్స్ కొట్టి టన్నల్ పూర్తయిందంటే ఎట్లా నేను అడుగుతున్నా. ఓకే, 4.5 మీటర్స్ మీద నీళ్ళు ధైర్యం ఉందా? నీళ్ళు ఇస్తావా? ఆ నీళ్ళు వస్తే మాకు సరిపోతాయా? ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చారో ఆ అష్యూరెన్స్ ప్రకారం మాకు నీళ్ళు వస్తాయా అనేది నువ్వు చెప్పాలి. సో 9.25 మీటర్లు కొడితేనే 43 TMs వస్తుంది. నీకు 5 మీటర్స్ కొడితే ఎంత వస్తుంది? ఏ రకం వస్తుంది? రెండోది లైనింగ్ చేయలే, ఇంతవరకు లైనింగ్ చేయలే, ఏం చేయలే. నువ్వు అర్థవంతంగా ఉన్నటువంటి టన్నల్ నుంచి నువ్వు వాటర్ అవుతే ఇక ఫ్యూచర్ ఏం జరుగుతుంది? ఆల్రెడీ చేసింది కూడా కొట్టుకొని వచ్చేస్తుంది. మొత్తం కింద మీదకి చేసుకుంటూ పోతే మొత్తం క్లియర్ అయితే అప్పుడు ఆ ప్రజలకు కానీ ఏ ప్రజలకు కానీ లొంగకుండా ఉంటుంది, కొట్టుకుపోకుండా ఉంటుంది. ఒకవేళ 2024 ఎలక్షన్స్లో మీ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్లోకి వస్తే డెఫినెట్గా ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి అంటే నిర్మాణం అంటే పూర్తిగా అవుతుందంటారు? అంటే డెఫినెట్గా తాగునీరు అందించే అవకాశము మీ 2024 ఎలక్షన్స్లో మీరు గెలిచిన తర్వాత వచ్చే అవకాశం ఉందంటారా? 100% ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు 10% పూర్తి చేశారు. ఇంకో 5% కంప్లీట్ చేయాలా. ఆ 5% మేము కంప్లీట్ చేస్తాం, నిర్వాసితులకు అమౌంట్ ఇస్తాం. నీళ్ళు వదిలే దాంట్లో పెద్ద సమస్య కాదు, నీళ్ళు వదిలిచ్చేస్తాం. అలాగే మా లక్ష్యం ఒకటి, ఊరికి టన్నల్ రిజర్వాయర్లు తెచ్చి నీళ్ళు వేసినాము, నీళ్లు పెట్టినాము, మేము ఏదో సాధించినాము అనేది కాదు మా లక్ష్యం. మేము ప్రతి ఎకరాకు కాలువలు తీపిచ్చి వాటర్ అనేది ఇరిగేషన్కి పనికి వచ్చేందుకు వాటర్ వదలాలి.
అది మా టార్గెట్. ఆ టార్గెట్ 2 years లోపల చేస్తానని చంద్రబాబు గారు మొన్న ఆయన బర్త్డే రోజు వచ్చినప్పుడు చెప్పాడు. ప్లస్ మొన్న రీసెంట్గా నా లాస్ట్ మంత్ వచ్చినప్పుడు, మొన్న 1వ తారీఖు వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు. కాబట్టి ఈ 2 పనులు మేము చేసుకోగలిగితే, ఒకటి జిల్లా ఒకటి వెలుగొండ కంప్లీట్ చేసుకోగలిగితే మా ప్రజలకు మేము మేలు చేసే వాళ్ళం అవుతాం. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మార్కాపురంని జిల్లా చేస్తామని చెప్పేసి మాట్లాడారు. అలాగే అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినా కూడా మార్కాపురం జిల్లాని చేయలేదు. కానీ 2024 ఎలక్షన్స్లో మీరు విజయం సాధిస్తే, మీ టీడీపీ పార్టీ తరఫు నుంచి విజయం సాధిస్తే డెఫినెట్గా మార్కాపురాన్ని జిల్లా చేసే అవకాశం ఉందంటారా మీరు? 100% ఉందమ్మా. ఎందుకంటే మార్కాపురం జిల్లా ఆవశ్యకత గురించి ఈ ఏరియాలో ప్రతి ఒక్కరి కడుపులో ఉంది, మనసులో ఉంది. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ మెయిన్ ప్రధానంగా, ఏ హాస్పిటల్ పోవాలన్నా 150 కిలోమీటర్లు పోవాలి. ఏ చిన్న ఆపరేషన్ పోవాలన్నా హైదరాబాద్, గుంటూరు, విజయవాడ వరకు కావాల్సిన పరిస్థితి. మెయిన్ హాస్పిటల్స్, బిజినెస్. ప్రతి ప్రాంతంలో వెనుకబడుతున్నాంతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు జిల్లా అయితే మాకు ఉపాధి బాగా దొరుకుతుంది. కొన్ని వేల మంది వలసలు పోయిన ఉన్నారు. జిల్లా అయితే డెవలప్మెంట్స్ వస్తాయి, ఈ ఏరియాలోనే మనం ఉండొచ్చు, మన వలసలు ఆగిపోతాయి అనేది ఒకటి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ అయితే దగ్గర 65 నుంచి 70 ఆఫీసులన్నీ ఇక్కడికి వస్తాయి, అందుబాటులో ఉంటారు, అధికారులందరూ అందుబాటులో ఉంటారు. ఎక్కడో దూరం ఒంగోలు, ఇప్పుడు ఎర్రగొండపాలెం ఒంగోలు పోవాలని 180 కిలోమీటర్లు పోవాలా, ఇద్దలూరులో ఒంగోలు పోవాలని 180 కిలోమీటర్లు పోవాలా, మేము 100 కిలోమీటర్లు పోవాలా. అదే మాకు ఇక్కడ ఈ మార్కాపురం హెడ్ క్వార్టర్ జిల్లా కేంద్రంగా పెట్టబడితే ఎటు చూసుకున్న 60 కిలోమీటర్స్ ఉంటుంది. కనిగిరికి 60 కిలోమీటర్లు, గిద్దలూరుకి 60 కిలోమీటర్లు, ఎర్రగొండపాలెం 40 కిలోమీటర్లు, దర్శికి 40 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు. అంటే ఈ 60 కిలోమీటర్ల పరిధిలోనే 5 నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి మనమేమి ప్రజలు కూడా ఇబ్బంది పడరు. అందుకనే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జిల్లా చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేశాం. అయితే మా నాయకుడు ఇచ్చినటువంటి హామీ మేరకు మేము సాధిస్తాం, లేదు చేసి పెడతామని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. సో ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఇంకోటి ఏంటంటే, ఈ మార్కాపురం చెరువు దగ్గర ఒక రోడ్, ఈ సర్కిల్లో ఎక్కువగా యాక్సిడెంట్స్ జోన్గా అది పేరు వచ్చింది దానికి. సో అంటున్నా మళ్ళీ పునర్నిర్మాణం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఈ యాక్సిడెంట్స్ను మనం రూపుమాపడానికి ఏదైనా చర్యలు తీసుకుంటారు మీరు? 100% చేస్తామండి. ఎందుకంటే మార్కాపురం చెరువు కట్టని ట్యాంక్ బండ్గా చేయాలని 11 crores శాంక్షన్ కూడా తీసుకొచ్చాను. అయితే ఈ ప్రభుత్వం వర్క్ మొదలు పెట్టలేదు, అది మొదలు పెట్టలేదు అని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేశారు. టెండర్ స్టేజ్కి వచ్చినటువంటి వర్క్ని వాళ్ళు స్టేజ్ చేశారు. అదే మార్గం ట్యాంక్ బండ్ చేసి, రోడ్డు బండ్ వైండింగ్ చేసి, రోడ్డు డబల్ రోడ్లు వేసి, అటు ఇటు మనం వాకింగ్ ట్రాక్ పెట్టేసి చేసి ఒక ట్యాంక్ బండ్ వాతావరణం తీసుకొచ్చే మాట అయితే నీకు ట్రాఫిక్ దొరుకుతుంది. రెండోది రోడ్డు వెడల్పు ఉంటాయి కాబట్టి ఇంకొద్దిగా యాక్సిడెంట్లకు ఇటువంటి వాటికి తావు లేకుండా ఉంటుంది. అన్ని రకాలుగా మార్కాపురం కూడా ఒక సుందరమైనటువంటి ఒక ట్యాంక్ బండ్, అంటే ఒక చెరువును ఆ ట్యాంక్ బండ్గా మార్చబడితే ఒక బ్యూటిఫికేషన్ అనేది టౌన్కి వస్తుంది, ట్రాఫిక్ సమస్య కంట్రోల్ అవుతుంది. ఓకే. గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు మీ నియోజకవర్గంలో కుందూరు నాగార్జున రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అభివృద్ధి నడిచిందంటారా, లేకపోతే అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది అంటారా? అభివృద్ధి ఏం జరగలేదని చెప్పేసి ప్రజల నుంచి ఒక వాదన వినపడుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందంటారు? అభివృద్ధి చేస్తే ఈయన పోటీ చేసిన వాళ్ళుగా నేను ఎందుకు చేయలే? మరి మేము అభివృద్ధి చేసా, మాకు ఇక్కడే చేయాలని చెప్పాలి కదా ఎవరైనా. మరి ఏం అభివృద్ధి చేసిందో ప్రజలు కూడా అదే కదా అనుకునేది. అభివృద్ధి చేయలేదు కాబట్టి నాడి తీసుకుని ఆయన ఇక్కడ తెచ్చినారు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, వలస కూలీలు కూడా వెళ్ళిపోతున్నారు. సో దీనికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు నెక్స్ట్ మీ గవర్నమెంట్ ఫామ్ అయితే? ఈ ఏరియాలో నిరుద్యోగ సమస్య ఉన్నమాట వాస్తవం. నేనేంటంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి దొరకటం అనేది చాలా కష్టంగా ఉంది. జిల్లా అయితే దగ్గర ఈ ఆఫీసులు రావటం, ఈ ఆఫీసులలో ఎంప్లాయ్మెంట్ దొరకటం. రెండవది జిల్లా హెడ్ క్వార్టర్ అయిందన్న ఉద్దేశంతో కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంది. రెండవది ఇప్పుడు వెలుగొండ ఓపెన్ అయితే రేపు షుగర్ ఫ్యాక్టరీలు ఇటువంటి ఏమైనా వచ్చేదానికి అవకాశం ఉంది. నేషనల్ హైవే దగ్గర ఉన్నాం, చుట్టూ నేషనల్ హైవేలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేదానికి అవకాశం ఉంది. ఈ బ్యాక్వర్డ్ ఏరియాకు ఉన్న ఫెసిలిటీస్ వస్తాయి కాబట్టి, అన్ని ఫెసిలిటీస్ వస్తాయి కాబట్టి ఎవరైనా పెట్టేదానికి, ఏ ఇండస్ట్రీని పెట్టేదానికి అవకాశం ఉంది. రెండోది ఇక్కడ ల్యాండ్లు చీప్. ఏ ఇండస్ట్రీ పెద్దది ఏది కావాలన్నా ల్యాండ్లు దొరుకుతాయి. ల్యాండ్లు దొరికినప్పుడు ఈ ఏరియాలో మంచిగా చేసుకునేదానికి అవకాశం ఉంది. అది తక్కువ ధరకే దొరుకుతాయి. అదే నీకు శ్రీకాకుళం, విజయవాడ లాంటి గోదావరి జిల్లాలో అయితే ఎకరా 60 లక్షలు 70 లక్షలు పెట్టుకున్నాను. మా ఏరియాలో 10-15 లక్షలు దొరుకుతుంది, లోపలే దొరుకుతాయి.
5 నుంచి 10 లోపలే చాలా వందల ఎకరాలు దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా ఏరియాని కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఫోకస్ చేస్తే ఈ బెల్ట్ అంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఈ బెల్ట్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య ప్రధానంగా తీరుతుంది అనేది మా అందరి అభిప్రాయం. సో 2019 నుంచి 2024 అంటే ఇప్పటి వైసీపీ పాలనలో భూ కబ్జాల పర్వం కొనసాగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక వాదన ఉంది ప్రజల దగ్గర నుంచి కూడా. సో ఇందులో ఎంత మాత్రం నిజం ఉందంటారు? ఇది 100%. ఇది మేము చెప్పింది కాదు. వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళు అంత నూకారు, ఇంత నూకారు, ఆ భూ కబ్జా చేశారు, ఈ భూ కబ్జా చేశారు అని చెప్పి వాళ్ళే మాకంటే ఎక్కువ చెప్పారు. మేము చెప్పాము, మేము కూడా వాటి మీద ఫైట్ చేసాము. మా పొలాలను కబ్జా చేయాలని చూస్తే మేము పోయి అడ్డుకున్నాము. ఇటువంటి దారుణాలను చేతైనంత వరకు మేము అడ్డుకోగలిగినాం. కానీ అన్నీ మాకు తెలిసి జరగవు కదా. కొందరు అమాయకులు బలైపోయినారు, కొందరిని కాపాడుకోగలిగినాం, కొందరు ఇబ్బంది పడ్డారు. సో గవర్నమెంట్ ల్యాండ్ కూడా దాదాపుగా 180 ఎకరాలు భూ కబ్జాకు గురైందని చెప్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఏంటండి, అసైన్మెంట్ ల్యాండ్ ఏంటండి. ఇక్కడ ఏది వాళ్ళు అనుకున్నది శాసనం, వాళ్ళు అనుకున్నది జరగాల, మేము చెప్పింది చేయాలని చెప్పింది. అందుకని 16 మంది విఆర్ఓలు, ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్ఐ, ఇంతమంది సస్పెండ్ కూడా అయింది. ఎందుకు వాళ్ళు చెప్పిన పనులు చేసి. అట్లే మేము చెప్పింది చేస్తేనే మేము ఉంటారని చెప్పి వేయించుకొని అన్ని డిపార్ట్మెంట్లలో పనులు చేయించుకున్నారు. దానివల్ల ఈ భూ కబ్జాలు ఇవన్నీ పెరిగిపోయినాయి. ఈ భూ కబ్జాలు ఇవన్నీ ఎక్కువ అయినాయి. దానివల్ల సమస్యలు వచ్చాయి కూడా. ఓకే. సో ఇప్పుడు సూపర్ 6 పథకం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్ గారు అయితే మేనిఫెస్టోలో నవరత్నాల పథకం ఏవైతే తీసుకొచ్చారో అలాగే సూపర్ 6 పథకం తీసుకొచ్చారని చెప్పేసి బయట మాట్లాడారు. అంటే ఇది నవరత్నాలకు కాపీ అని వాళ్ళు బయట మాట్లాడుతున్నారు జనాలు. మరి దీనికి ఏమంటారు? ఎవరిది ఒకరిదొకరు కాపీ అనుకుంటే అసలు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ వచ్చినాకనే సంక్షేమాలు తెచ్చింది. అంతకుముందు సంక్షేమం అనేది లేదు. మరి మా అన్ని కాపీ పెట్టినట్టే కదా వాళ్ళు. ఇప్పుడు మేము 2000 పెన్షన్ ఇస్తే వాళ్ళు 3000 అన్నాం. అది కాపీ పెట్టలేదా? నువ్వు అమ్మఒడి అని చెప్పాను, మేమేమో నిరుద్యోగ వృత్తి అయ్యని ఇవని అన్ని కలిపి మేము ఇచ్చినాం. ఆయన అన్ని క్లబ్ చేసి ఆయన ఇస్తుండ్రు. జరిగిన తేడా అంటే ఆయన ఇస్తుండ్రు సంక్షేమాలు మేము ఇస్తున్నాం. అంతేగాని దాన్ని ఏదో మేము ఇంకో రకంగా ఇంకో కోణంలో ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. సో బీజేపీ పొత్తుతో ముస్లిం మైనార్టీ ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పొత్తుతో ముస్లిం మైనార్టీ వర్గాలు చీలం. ఎందుకంటే వీళ్ళు కావాలని ఇంజెక్ట్ చేస్తున్నాం. ముస్లిమ్స్ పడదు, బీజేపీ పడదు. నిన్నటి వరకు వాళ్ళు సంసారం చేసింది వాళ్ళతోటే. వాళ్ళు చేసింది సంసారం, మేము చేసేది రంజరికం అయితే అంటే అది బాగుండదు. ఇప్పుడు వాళ్ళు చేశారు, మేము రాష్ట్ర అవసరాల దృష్ట్యా బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటాం. ఈ విషయాన్ని ముస్లింలు గ్రహించారు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే ముఖ్యం చేసుకోకపోతే మళ్ళా మన పిల్లలు అన్యాయం అయిపోతారు, యువత నాశనం అయిపోద్ది. యువతకు ఈరోజు గంజాయి బాట పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళని కాపాడుకోవాలంటే సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి అయితేనే సరిపోతుంది ఇప్పుడు అని చెప్పి 2014లో ఏ థాట్ అయితే చేశారు, ఈరోజు అదే థాట్ చేస్తున్నారు. 2014లో సీనియర్స్ చేశారు. రాష్ట్రం విడిపోయింది, మనం అన్యాయం అయిపోయినా మన పిల్లలు కాపాడుకోవాలా అని చెప్పి సీనియర్స్ చేశారు. 2024 వచ్చేసరికి యువత చేస్తుంది. ఈ యువత ఏం చేస్తుంది, ఏమో జాబ్ క్యాలెండర్ అయ్యాను మభ్యపెట్టిండు, ఒక్కటి లేదు, మొత్తం దోచుకుంటున్నాడు, తింటున్నాడు, అతని కడుపు అతను చూసుకుంటున్నాడు, కానీ పేద ప్రజల గురించి పట్టించుకోవట్లేదు అని యువత గ్రహించింది. ఆ యువతే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి నాంది చెబుతారు. సో జగన్ పరిపాలనలో వచ్చిన ఫ్యాక్టరీస్ అంటే దాదాపుగా కియా మోటార్స్కి సంబంధించి ఇవి కొన్ని ఫ్యాక్టరీ హబ్ ఇక్కడ వచ్చాయి. కానీ ఈ జగన్ పరిపాలనలోనే మళ్ళీ అన్నీ తిరిగి వెళ్ళిపోతున్నాయి. సో 2024 ఎలక్షన్స్లో మీ తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయితే సో ఎటువంటి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఇండస్ట్రీస్ మన ఏపీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటారా? అది టాలెంట్ అమ్మా. ఇప్పుడు ఒక కంపెనీ ఓనర్ని ఇంప్రెస్ చేయడం అనేది టాలెంట్. ఓకే. ఆ టాలెంట్ చేసే గుణము, సీనియారిటీ చంద్రబాబు గారికి ఉంది. అలాగే విదేశాల్లో చదివి అక్కడ ఉన్నటువంటి అదే ఆ అమెరికాలో అక్కడ చదివిన చదువు వల్ల మా చిన్నబాబుకి కూడా అది బాగా అబ్బింది. ఎట్లా డీల్ చేయాలా, ఎవరిని పట్టుకోవాలా, ఎవరిని పట్టుకుంటే ఎవరిని కన్విన్స్ చేయాలా. ఇదేమి ఇంతకుముందు మరి ఆయన మా కంపెనీలో మా స్టేట్లో పెట్టేది కాదు. ఎవరు ఎక్కువ ఆఫర్లు ఇస్తారు, ఎవరు ఎక్కువ స్టేట్కు లాభం వచ్చేలా ఆలోచన చేస్తారు, ఇవే చూస్తున్నాం. అంటే కంపెనీ పెట్టేవాడు కూడా మనం కంపెనీ పెట్టడం వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, నేను ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ చూపించగలుగుతున్నాను,
నేను ఎంతవరకు రాష్ట్ర గవర్నమెంట్ని సాటిస్ఫై చేయగలుగుతున్నాను వాళ్ళు చూస్తారు, ఎస్ యువతలు వీళ్ళు చూస్తారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు అనుభవం లేదు, యా కన్విన్స్ చేసే మనస్తత్వం లేదు. ఎంతకాడికి మేమేదో సంక్షేమాలు ఇస్తున్నాం, మేమంతా తింటున్నాము. సంక్షేమాల కంటే వీళ్ళు తినేదే ఎక్కువైంది, కానీ సంక్షేమాలకు ఇచ్చిన పెద్దగా ఎక్కువగా. ఓకే. తర్వాత చంద్రబాబు నాయుడుతో అంటే టీడీపీ పార్టీతో జనసేన బీజేపీ పొత్తుకు దుర్చుకుంది. అంటే దీనివల్ల ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారా, లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేటువంటి అంటారా? 100% పెరుగుతుంది. 10% జనసేన ఓటింగ్ ఉంది, 10% 1 or 2% బీజేపీ ఓటింగ్ ఉంది. ఇవి మాకు యాడ్ అయితే ఒక 2-3% పైన 10% అని మాకు పెరుగుతుంది కదా. ఎస్ ఎస్. ఇప్పుడు 2-3% సరే యాక్సెప్ట్ చేయలేదు, కొందరు ఒప్పుకోలేదు, కొందరు వెళ్ళిపోతున్నారు. మేము 10% మాకు యాడ్ అయినట్టే కదా. ఓకే. 100% టీడీపీ 120 నుంచి 130 సీట్ల మధ్యలో ఓట్ చేస్తాం. సో ఓవరాల్గా తీసుకుంటే మీ మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి మీ గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ప్రజలు కూడా. సో ఎన్ని వేల మెజారిటీతో మీరు గెలుపొందే అవకాశం ఇక్కడ కనిపిస్తుందంటారు? నేను 10 నుంచి 15 వేల మధ్యలో గెలుస్తాను అనుకుంటున్నాను. 100% ఓకే. ఈ ఏరియాలో. సో ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు మీ నియోజకవర్గంలో? కాంగ్రెస్ పరిస్థితి అనేది ఇంకా ఉందని ఇప్పుడు గల మాసే వాళ్ళకి, అంతేగాని ఏముంది కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది పాపం. అంటే వాళ్ళు అనవసరంగా స్టేట్ బైఫర్కేషన్ చేసి వాళ్ళ సాగు వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. సో వైఎస్ షర్మిల గారి చరిస్మా పనికిరాదంటారా? ఏది పనికి వచ్చినా 1-2% పెరుగుతుంది కానీ ఓకే. 20-30% పెంచే ఇది కాదు కదా. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ప్రధాన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలి, తర్వాత అంటే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే కందుల నారాయణ రెడ్డి గారి సమక్షంలోనే నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తాను, అత్యధిక మెజార్టీతో మేము ఈసారి 2024 ఎలక్షన్స్లో గెలుస్తామని చెప్పేసి కందుల నారాయణ రెడ్డి గారు మాటలోనే మనం తెలుసుకున్నాము. సో కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అర్జున్. ముఖాముఖి